నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. అక్రిడేషన్ల జీవోపై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే జీవో విడుదల చేసి సకాలంలోనే అక్రిడేషన్లు మంజూరు చేస్తామని సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి మంత్రి ఆ మేరకు హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి మంత్రి ఆ మేరకు హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన బృందంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావ రవి, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవి సురేష్ కుమార్ రెడ్డి ఉన్నారు. అక్రిడేషన్ల సంఖ్యను కుదించడం కోసం గత ప్రభుత్వం విధించిన అడ్డగోలు నిబంధనలను తొలగించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు దక్కేటట్లు చూడాలని యూనియన్ నాయకులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అక్రిడేషన్ కమిటీలకు గతంలో ఉన్న విచక్షణాధికారులను పునరుద్ధరించాలని, అక్రిడేషన్ల జీవో విడుదలలో జాప్యం లేకుండా చూడాలని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం కోరింది. మంత్రి కొలుసు పార్థసారథి యూనియన్ నాయకుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. జీవోపై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే జీవో విడుదలవుతుందని, అర్హులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ జి అనితతో కూడా యూనియన్ నాయకులు భేటీ అయ్యారు.